రోజుల క్రితం భూపాలపల్లి జిల్లాలోని సబ్ డివిజన్ కాటారంలో నస్రువెల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి డాడీ గారు భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఈ సభలో వాళ్ళు చేసిన సంక్షేమ పథకాల గురించే చెప్పుకొని సంకలు గుద్దుకొని సభ క్లోజ్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటిది, ఈ ప్రాంతాలకు నేనేం చేయాలి అని చెప్పవలసిన అవసరం సీఎం రేవంత్ రెడ్డి డాడీ గారికి ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి డాడీ గారికి వివరించవలసిన అవసరం దుద్దిల్ల ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీహరిబాబు కూడా ఉన్నది, ఎంతైనా ఉన్నది. మరి ఈ ప్రాంతంలో గంజాయి మత్తుకు అలవాటై విద్యా విజ్ఞానం అందక పట్టణాలలో కూలీలుగా మారుతున్న యువకులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ ప్రాంతాలలో 100 పడకల ఆసుపత్రి లేదు, ఒక మినీ స్టేడియం లేదు, ఒక పరిశ్రమలు లేదు, ఒక ఎడ్యుకేషన్ హబ్ లేదు. ఇంత ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు చాలా అంధకారంలో గురవుతున్నా కూడా ఈ ఒక్క సమస్య గురించి దుద్దిల్ల శ్రీహరిబాబు గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఎన్నో ఏళ్ళగా ఒకే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్నా కూడా అభివృద్ధి పదంలో మాత్రం వెనుకబాటుకు గురి అవుతున్నది. ఇంత దయనీయ స్థితిలో ఉన్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడం కానీ ఏమీ చేయకపోవడం చాలా బాధాకరం అని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.